ఎంత విన్నా కూడా మీరు వెళ్తానంటే ఎస్ఐ గారు మా ఆయన ఆచూకీ ఏమని తెలిసిందా? ఇన్నిసార్లు తిప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి. కంప్లైంట్ ఇచ్చారు కదండి, కొంచెం ఓపిక పట్టండి, అదే పనిలో ఉన్నాం. అదేంటండి, ఆయన కూడా మీలాగే ఓ గవర్నమెంట్ ఆఫీసర్. మీలో ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా? ఏం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు? బస్ స్టాండ్లో ఎవరైనా పర్స్ కొట్టేశారు సార్. భయపడాల్సిన పని లేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వెతికి పెడతాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. చంటి పాపను వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? పాప రోజు నాన్నెక్కడా నాన్నెక్కడా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్ సార్. ఆంటీ, ఆంటీ. ఎవరమ్మా? నేనంటీ, జిక్కిని. మీ అమ్మాయి ఫోన్ చేసింది, మళ్ళీ 5 నిమిషాల్లో చేస్తానంది. అయ్యో, నా చేతులు ఖాళీగా లేవురా. ఒరే నాన్న, అక్క పిలిచిందట, ఏంటో చూడు. మా ఇంట్లో ఫోన్ కట్ అవటం ఏంటో, పీపీ నంబర్ రూపంలో నువ్వు కనెక్ట్ అవటం ఏంటో ఏంటో అంతా విధిలిఖిత్. హలో, ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరదామా? అవతల మా అక్క వెయిటింగ్. అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా. ఏ అబ్బాయి? భాగ్యలక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఫోన్ వచ్చింది. నమస్కారం అండి. రా బాబు, ఆ రోజు రామాయణం గురించి చాలా బాగా చెప్పావు. అది లేవండి. రిటైర్ అయిన వాళ్ళకి సస్పెండ్ అయిన వాళ్ళకి ఇంట్లో పెద్ద పని ఉండదు అత్తయ్య. కృష్ణారామా అనుకోవడం తప్ప. ఫోన్. థ్యాంక్ యూ. ఒరే ఏసీడీసీ, ఇంట్లో పని ఎంటర్ ప్యాకా నీకు? ఈ ఇల్లు చూసి పెట్టింది నేను, కొనిపెట్టింది నేను. 24 గంటల కుక్కల కాపలా కష్టం కూడా నేనే. ఈ ఇంట్లో కుక్కలేవేంట్రా? కియా, ఎలా ఉన్నావు? ఈసారి పెద్ద గ్యాప్ అంటగా అమ్మ చెప్పింది, అందుకే నీకు మంచి సంబంధం చూసానురా. అక్కర్లేదు, మేము ఆల్రెడీ చూసుకున్నాం. ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా. ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతూ ఉంటాయి, మూతి ముడుచుకున్నా ముద్దెట్టుకున్నట్టుంటుంది. అది కాదురా, వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పు. వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు. మనం సంపాదించినది ఏది మంది కాదక్కాయ్. పైగా కట్నం తీసుకొని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు. ఎక్కడ పట్టేవరే పెట్టినే? మామూలు పెట్ట కాదు, పాల పెట్ట. చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఫేమస్. వదినా నీ చెల్లెంతో గొప్పంట, ఓ వదినా నీ చెల్లెంతో గొప్పంట, అయ్యో రామ పిట్టలదే రాజ్యమంట. ఇంద టీడీకే 120 minutes. ఏ సైడ్ అమితాబ్, బి సైడ్ రాజేష్ ఖన్నా సాంగ్స్ ఎక్కించండి. ఎంత మార్వాడి ఫ్యామిలీ అయితే మాత్రం తెలుగుదేశంలో పెరుగుతూ తెలుగు అన్నం తింటూ తెలుగు పప్పు ఓవర్ చేయకరారే. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. మరి నువ్వు? గద్దర్ ఫ్యాన్. బాండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి. వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం, అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు. మీ అందరికంటే ఇదే బాగా పాడుతుంది.
ఏ సైడ్ ఎక్కించే బి సైడ్ నాకు వదిలే. అది కదరా, ఏ సైడ్ అమితాబ్ బచ్చన్? బి సైడ్ బచ్చనే. ఓకే. నా చివరి ప్రియురాలు జిక్కీకి మొదటి ప్రేమ లేక. సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు, కానీ ఇది నా జీవితం కదా, అందుకే నా మాటలోనే చెప్తున్నాను. ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు, నా మనసు కూడా. ఒక ముడి నీది, ఒక ముడి నాది. ముచ్చటగా మూడో ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు. నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే. ఎండమురి నవల గుండెల మీద పెట్టుకుంటా, ఇళయరాజా పాటల్లాగా గుండెల్లో దాచుకుంటా. బాయిల్డ్ పల్లి వస్తుంది చూడు, అదిగో. థ్యాంక్ యూ. గ్రహించలే తెస్తుంది. పకోడీ విత్ ఉల్లి. క్యా హే జీ, తాగేది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఆకాశం అంతా హడావడి. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. నువ్వు నోరు మొయ్యరా. ఏంట్రా కంపారిజన్? బస్ 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 తీసుకోండి మావయ్య. నీ కూల్ డ్రింక్ ఉందిగా? ఉంది మావయ్య. నా కూల్ డ్రింక్ ఉంది కానీ నీకే సిట్టింగ్ సెన్స్ లేదు. నీకు మందు, నా కూల్ డ్రింకునా? పెద్దవాళ్ల ముందు మందు తాగకూడదనే నీ రూల్ అద్భుతం దొరబాబు. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మావయ్య. శాబాష్. ఏమైంది? కెమికల్స్. ఓ, కూల్ డ్రింక్ లో కూడా కెమికల్స్ వేస్తున్నారు. మై ఫేవరెట్ కిషోర్ కుమార్. सी पलकों पे रह गए जैसे मेरे सपने बिखर के जले मन तेरा भी किसी के मिलन को अनामिका तू भीतर से मेरी भीगी भीगी सी मेरी भीगी भीगी सी. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు కూడా జిక్కీకి ఎలా? బుద్ధి ఉందక్కర్లే. మాయా ఎవడ్రా వాడు? तुम्हें अपना बनाने की कसम खाई है పక్కింటి బచ్చినగాడు మాయా ఎడాపెడా లంచాలాగెత్తాడని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎప్పట్లాగే ఆర్కెస్ట్రా మొదలెట్టాడు. సిగ్గులేం చేస్తారు మాయా? ఏంటి వీడి ఉద్దేశం? కిషోర్ కుమార్ కి కుమార్ సానుకి పోటీయా? పైకి వెళ్ళండి చంపేనా? జిక్కి వాడి కోలాపమను. ఏంది మావ ఇదా? ఎప్పుడు హిందీ పాటలేనా? రే మావా, సి మేజర్ తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. చూపించు. భద్రాచలం కొండ సీతమ్మ బారి దండ కావాలని కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కు చమరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కు. హలో మాస్టరు, మిమ్మల్నే. ఏంటా గోలా ఏంటి? రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్? కింద మా నాన్న కిషోర్ కుమార్ పాటలు వింటున్నాడు. అర్రే, చూసావా జిక్కి నీ అదృష్టం? పుట్టింట్లో పాట, అత్తింట్లో ఆర్కెస్ట్రా. జిక్కే నువ్వు లక్కీ హే. ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు. ఓహో, మామూలుగా అందరికి క్యాస్ట్ ప్రాబ్లం ఉంటది, నాన్నకి టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా. అదే కదా. అయినా మా ఓడి పేరే కోటిపల్లి కుమార్ షాను. కిషోర్ కుమార్ పాటలు పాడ్డా 2 నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి. మా సంగతి సరే గాని ఇంకొక నిమిషంలోనూ కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారవుద్ది. దేనికమ్మా? మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది. ఏమైంది? ఇవాళకి చాలు నాన్న. ఓకే,
గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్ గుడ్ నైట్. అమ్మనే క్యాసెట్ జాకెట్ లో ఉంది, క్యాసెట్ లేదో ఉంది. జికే జికే జికే, నీ జాకెట్ లేదో ఉంది, అది నేను చూడాలి ఇప్పుడే ఇక్కడే. కొడితే కొట్టింది కానీ జిక్కి నన్ను ముట్టుకుంది. ఏ జిక్కి, ఈరోజు ఇంట్లో మస్కా కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా? సరేనే. ఏంట్రా సడన్గా లోపలికి వచ్చావు? నీ మీద బెంగెట్టుకొని. ఏ సైడ్ రామారావు గారు, బి సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి. ఇద్దరికి గంటసాలే, మళ్ళీ ఏ సైడ్ బి సైడ్ ఎందుకో తెలుసు, కానీ రామారావు గారికి ఒక గొంతుతో, నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు. అది నాలెడ్జ్ అంటే పక్కన కూర్చుని బేరాలు చెడగొట్టడం కాదు, ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడ్ అయినా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? చెప్పు.